ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొనడం, దానివల్ల నెలకొన్న వివాదంపై బీసీసీఐ తొలిసారి స్పందించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్లో ఆడతారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బీసీసీఐ స్పష్టంగా స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేచి చూస్తున్నట్లు వెల్లడించింది. బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లందరికీ వారు ఏ దేశానికి చెందిన వారైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్ల విషయంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు తమకు అందలేదని స్పష్టం చేశాయి. అందువల్ల ప్రస్తుతం ఈ అంశంపై తాము వ్యాఖ్యానించలేమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లాస్ట్ మంత్ జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను 9.20 కోట్లకు కొనుగోలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో అతడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. అయితే బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముస్తాఫిజుర్ ఐపీఎల్లో 2026లో ఆడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.